సో చాలామంది అభ్యర్థులు ఎవరైతే ఏపీ హైకోర్ట్ జాబ్స్, డిస్ట్రిక్ట్ జాబ్స్‌కి రాసున్నారో, రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్కిల్ టెస్ట్ పెడతారా? అంటే ఇప్పుడు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ముందుంటుందా? స్కిల్ టెస్ట్ ముందుంటుందా? అదొక ప్రశ్న. ఇంకోటేంటంటే ఈ స్కిల్ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది? మరి రిజల్ట్ ఎలా రిలీజ్ చేస్తారు? అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అడుగుతా ఉన్నారండి. సో, ఇప్పుడు దాని గురించి చెప్పదలిచాను. మీరైతే సబ్స్క్రైబ్ జేసుకోండి ఈ ఛానెల్‌ని. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే స్కిల్ టెస్ట్‌కి సంబంధించిన ఒక వీడియో మొన్న చేశానండి. దానికి కంటిన్యూయేషన్ ఇది అన్నమాట. ఇక్కడేంటంటే ఈ స్కిల్ టెస్ట్ కన్నా ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు మీ సర్టిఫికేట్‌లు ఏవైతే ఉంటాయో అవి జెన్యూనా? ఫేకా? అని తెలుసుకోవాలి గదా! ఒకవేళ ముందు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తే అది ఫేక్ అయిందనుకోండి, అప్పుడు ఈ స్కిల్ టెస్ట్ చేసినా ఉపయోగం ఉండదు గదా! దాని గురించి ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ పెడతారు. అయితే ఇప్పుడు ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుంది? సో, చాలామంది అడుగుతా ఉన్న ప్రశ్న. ఇక్కడేంటంటే అండి ప్రతి సంవత్సరం గూడా ఈ స్కిల్ టెస్ట్ అనేది ప్రాసెస్ అనేది మారుతా ఉంటది. అది కూడా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు 2026 నుంచి వచ్చేసరికి ఈ పేపర్‌లెస్ వర్క్ అనేది వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టయితే చాలామంది గూడా చెప్తా ఉన్నారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేత్తో రాసే దాని పనిని కంప్యూటర్ మీద టైప్ చేయటం అనుకోండి. సో, ఆ టైప్‌లో. సో, దాని గురించి వీళ్ళు కంప్యూటర్ టెస్ట్ గూడా కండక్ట్ చేస్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రైవర్ అనుకోండి. డ్రైవర్ టెస్టు. ఓకేనా? అలాగే ఇప్పుడు టైపింగ్ అనుకోండి. టైపింగ్ టెస్టు. ఇలాంటివి స్టెనోగ్రాఫ్ అయితే స్టెనోగ్రాఫ్ టెస్టు. కాపీయిస్ట్ అయితే కాపీయిస్ట్ టెస్టు. ఇలా ఉంటాయి కదా! అయితే ఇక్కడ మరి 2 2 స్కిల్ టెస్ట్‌లు పెడతారా? ఒక టెస్ట్ పెడతారంటే నేను ఒక వీడియో చేశాను దానికి సంబంధించింది. మరి అందరూ అడిగేదేంటంటే ఇప్పుడు ఓకే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాతే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది వస్తుంది. అయిపోతుంది. తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మేము అందుట్లో ఇప్పుడు ఓహ్, పాస్ అయ్యామనుకోండి. ఇంతకుముందు వీడియోలో ఫెయిల్ అయితే ఏంటని జెప్పేసి చెప్పాను. సో, పాస్ అయ్యామనుకోండి. మళ్ళీ రిజల్ట్స్ దీనికి సెపరేట్‌గా రిలీజ్ చేస్తారా అంటే, ఓవరాల్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఒకటుంటుందండి. సెలక్షన్ లిస్ట్ 1 అడిగారు మీరు. సెలక్షన్ లిస్ట్ 2 అడిగారు. ఆ రెండిటికి మధ్య గ్యాప్ గురించి ఒక వీడియో చేశాను నేను మొన్న. అది గూడా చూడనట్టయితే చూడండి. అయితే ఓవరాల్‌గా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది. ఇది మీ ఇప్పుడు రిలీజ్ చేసే సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉంటదో మెరిట్ లిస్ట్ టైపు. అందరికీ కాదు. మళ్ళీ మీరు అనుకుంటారేమో. అందరికీ కాదు. ఎందుకంటే ఇప్పుడు స్కిల్ టెస్ట్ లేని వాళ్ళుంటారు గదా! సో, వాళ్ళకొచ్చేసరికి ఏంటిక వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అయిపోయిందంటే ఆల్‌మోస్ట్ ఇక అయిపోయినట్టే. అందుట్లో రిజెక్ట్ అయితే తప్ప ఏదైనా సర్టిఫికేట్‌ల ప్రాబ్లమ్ ఉండి, డాక్యుమెంట్స్ ప్రాబ్లమ్ ఉండి అయితే తప్ప మిగతా వాటికాడ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ స్కిల్ టెస్ట్ ఎవరైతే రాస్తున్నారో వీళ్ళకి మాత్రం ఇలా ఉంటుందనమాట. ఓవరాల్‌గా అయితే ఇదండి. ఓకేనా?